సరఫరా చేస్తుంటే ఈ 1245 రూపాయలు లేదా 1300 రూపాయలు 1400 రూపాయలు ఎందుకు మీరు ఛార్జ్ చేస్తున్నారు? ఉచితంగా ఇచ్చేయాలి కదా. ఆల్రెడీ తెచ్చేసాం. ఎవరు తెచ్చారు? పోయిన ప్రభుత్వమే తెచ్చి స్టాక్ యార్డ్ లో ఇసుక పెట్టింది, అందుబాటులో ఇసుక ఉంది. దాన్ని ఎందుకు మీరు ప్రజలకు అమ్ముతున్నారని అడుగుతున్నాం. ఉచితంగా ఇచ్చేసేయాలి కదా. ఏదైతే ఆ ఛార్జెస్ అన్ని ఉన్నాయో అవన్నీ కూడా గత ప్రభుత్వంలో అది ప్రభుత్వం భరించి తీసుకొచ్చి స్టాక్ చేసినటువంటి ఇసుకని ఇప్పుడు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయాల్సిన ఇసుకని డబ్బులు రేట్లు పెట్టి ఎందుకు అమ్ముతున్నారు మా ప్రశ్న. అలాగనే మా ప్రభుత్వం అయిపోయి మీ ప్రభుత్వం పవర్లోకి వచ్చినప్పుడు 80 లక్షల టన్నులు అందుబాటులో ఉందండి. మొత్తం రాష్ట్రం మొత్తం మీద 80 లక్షల టన్నుల ఇసుక స్టాక్ యార్డులలో అందుబాటులో ఉంది. ఇప్పుడు 45 లక్షల టన్నులు మాత్రమే ఉన్నట్టుగా ప్రభుత్వం చెబుతుంది. ఇప్పుడు ఈ జీవో వచ్చేప్పటికి జీవోలో వారు చెప్పినటువంటి నంబర్ ఎంతంటే 45 లక్షలు. ఆ 80 లక్షలకు ఈ 45 లక్షల మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏమైందని అడుగుతున్నాం. అంటే సుమారుగా 35 లక్షల టన్నుల ఇసుక మాయమైపోయింది. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను కొట్టేసి ఉండాలి, జనసేన నాయకులు కార్యకర్తలన్నా కొట్టేసి ఉండాలి, బీజేపీ నాయకులు కార్యకర్తలన్నా కొట్టేసి. వైసీపీకి ఎట్టాగ పవర్ లేదు కాబట్టి ఎవరు అక్కడ రీచ్లకు వెళ్ళలేరు. మౌలికంగా మీరు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయే రోజుకున్న 80 లక్షల టన్నుల నిల్వ ఈ రోజు మీరిచ్చిన కొత్త జీవోలో చూపిస్తున్న నిల్వకున్న వ్యత్యాసమైన 35 లక్షల టన్నుల ఇసుక, కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుక ఎక్కడికి పోయిందని ప్రశ్నిస్తున్నాం. అంటే దీని అర్థం మిగిలిందంతా స్వాహా చేసి మనం దోచేసినట్టుగానే ఇక్కడ సుస్పష్టమైందని మేము ప్రశ్నిస్తూ, ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు స్టాక్ యార్డులో లక్షల కొద్ది